గత 20-34 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో కూడా శ్రీ భూలోకమాత అమ్మవారి ఆలయాలు విపరీతంగా వెలుస్తున్నాయి. దాని నిదర్శనం ఏంటంటే అమ్మ అనుగ్రహం. అంటే అమ్మ అనుగ్రహం అంటే అమ్మకి నిత్యం సేవించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక అవి అమ్మవారి ఆశీస్సులుగా భావిస్తూ అక్కడ ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా అమ్మ ఆలయాలు వెలిసాయి. ఈ సదనంగా మీ మాటలు అమ్మ. మా అంటే మా నాన్నగారికి ఇలాగ కాలుచే లాగేసింది. ఆయనకి 80 సంవత్సరాలు. ఈవిడనే దండం పెట్టుకుని వెళ్ళాను. అసలు ఆయనకి కాలుచే వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఈవిడని ఎంతైతే నేను ఆరాధించానో ఆయన అనకూడదు, కానీ 2 నెలల్లోనే ఆయన నడవడం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అమ్మని రోజు దండం పెట్టుకుంటేదాన్ని. మా నాన్నగారికి ఈ టైంలో నేను ఎలా సేవ చేయగలను, ఎలా చేయగలను. ఆయన 80 సంవత్సరాలు కాలుచే లాగేసింది, ఇంకా ఆయన లేవలేరేమో అనుకున్నాను. కానీ ఈ అమ్మని దర్శించుకున్న తర్వాత మా నాన్నగారు లేవడం, ఆయన పని ఆయన చేసుకోవడం, ఆయన వాకింగ్కి వెళ్ళడం నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించిందండి. ఆ అమ్మకి నిజంగా ధన్యవాదాలు. ఇది మాత్రం నిజం అండి. చాలా ఆవిడ గురించి చెప్పుకుంటేనే కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత చాలా బాగా నేనైతే ఏడ్చేదాన్ని. మా నాన్నగారికి అసలు కాలుచే వస్తుందని అనుకోలేదు. చాలా ఏడ్చేదాన్ని ఆయన కోసం. కానీ ఆయన నడవడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. ఏ భక్తునితో మాట్లాడినా కూడా అమ్మ లేళ్ళు వర్ణాతీతం. అమ్మ అనుగ్రహం ఆనందభరితం. అంటే మనం భక్తి శ్రద్ధతో పూజిస్తే అమ్మ అనుగ్రహం ఉండేదానికి ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి భక్తులే ఒక నిదర్శనం.